నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కటింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న పథకాలను వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. యానాం ముఖద్వారం ద్రాక్షారామ రోడ్లో గల ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి, మున్సిపల్ కమిషనర్ అఖిల్ తదితరులు. ముమ్మిడివరం మండలంలో జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ముమ్మిడివరంలో ఘనంగా జరిగాయి. ముమ్మిడివరం మండలంలో జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు గట్టు గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడని, ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉన్నారని తెలియజేశారు. నిరుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నిరుపేదలకు సైతం ఉన్నత విద్యను అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన మరి పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే మరి సంక్షేమానికి మారుపేరు. ఈవేళ పిల్లలు చదువుకుంటున్నారన్నా, ఇవాళ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నామన్నా ఆయన పెట్టిన మరి కార్యక్రమాల వల్ల ఈవేళ అందరూ కూడా పేద ప్రజలందరికీ కూడా మరి అన్ని సంక్షేమం జరుగుతుంది. మరి అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే ఆయన ఆశయాలు నిలబెట్టడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అంతకన్నా ఎక్కువ సంక్షేమాలు ఇచ్చి ఆయన తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్న సందర్భంలో మరి వేళ 76వ మరి పుట్టినరోజు సందర్భంగా మరి శుభాకాంక్షలు చెప్పుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో ఈ సంక్షేమాలన్నీ కూడా మళ్ళీ రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మనందరం కష్టపడి ఖచ్చితంగా 2029లో ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అమలు అయ్యేలాగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, అలాగే తమ్ముడు పొన్నాడ సతీష్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు ముమ్మిడివరంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, పెద్దలందరూ బాలకృష్ణ గారికి, అలాగే భారతీయ గారికి, అలాగే పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఇవాళ
ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే పేద ప్రజలకి ఎంత మంచి చేయగలమో అని చెప్పి నిరూపించినటువంటి ఒక గొప్ప పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం అనేక మంది పేద ప్రజలకి ఇవాళ ఆయన చేసిన మంచి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏ పేదవాడిని అడిగినా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పదనాన్ని, రాజశేఖర రెడ్డి గారి వల్ల మేలు జరిగిన ఆ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు. అలాంటి మహనీయుడు 5 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా పేదవాడికి మంచి చేశారు. ముఖ్యంగా పేదవాడికి కావాల్సినటువంటి విద్యా వైద్యాన్ని ఉచితం చేస్తూ ఆ మహనీయుడు ప్రతి పేదవాడికి కూడా మంచి చేస్తూ ప్రతి ఇంట్లోని కూడా ఇవాళ మనం చూస్తున్నట్లయితే ప్రతి ఇంట్లోని కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడంటే, చదువుకున్న ఇవాళ ఒక ఉద్యోగి ఉన్నాడంటే ఇవాళ అది రాజశేఖర రెడ్డి గారి వల్లే. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి పేదవాడి ఇంట్లోని కూడా చదువుకునే ఒక గొప్ప వెసులుబాటు ఇస్తూ ఇవాళ ప్రతి కుటుంబంలోని కూడా ఇవాళ ఒక మార్పు తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే మనం చూసుకుంటే వైద్యానికి ఆరోగ్యశ్రీ ఇవాళ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదవాడికి ఒక ధైర్యాన్ని ఇస్తూ పేదవాడి ఆరోగ్యం పట్ల భయం అనేది లేకుండా ఇవాళ పేదవాడికి అండగా నిలబడ్డ ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి పేదవాడికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులకి రుణమాఫీ చేశారు, మహిళలకి ఆ రోజు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి కూడా సంక్షేమాన్ని ఇంటికి చేర్చి ప్రతి ఒక్కరికి మంచి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ 5 సంవత్సరాలు 3 నెలల కాలం ఆయన పరిపాలన చేశారు. ఈ 5 నెలల 3 నెలల కాలంలో ఆయన చేసిన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఇవాళ పరిపాలన అనేది గుర్తుపెట్టుకునే విధంగా అద్భుతమైన పరిపాలన చేసినటువంటి వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేసి ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడిచి ఇవాళ సుమారు 2,65,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని పేద ప్రజలకు పంచిన ఒక గొప్ప పరిపాలన చేసిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు అడుగుజాడల్లో రేపు రాబోయే రోజుల్లో ఏదైతే గడిచిన ఎన్నికల్లో కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, కొన్ని పరిపాలనా విధానమైన కొన్ని నిర్ణయాలు కొన్ని మనకు వ్యతిరేకం కావచ్చు, కొంత మనకి అనుకూలత లేకపోవడం మనం ఓటమి చెందాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇవాళ మళ్ళీ గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నామనే ఇవాళ భావనలో ఉన్నారు. రేపు ఖచ్చితంగా జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఇవాళ ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే అమలు చేసే పరిస్థితి ఎక్కడా లేదు, అవి ప్రజల్లోకి తీసుకెళ్దాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా చేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ ప్రజలకు వచ్చింది, వస్తుంది. ఖచ్చితంగా మనందరం కూడా రేపు మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకునే ఒక గొప్ప ప్రయాణంలో ఏదైతే రాజకీయ ప్రయాణంలో ఖచ్చితంగా మనం మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కావచ్చు, ఆశయాలు కావచ్చు ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం పనిచేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని వెల్ల గ్రామంలో బంగారం చెరువు చుట్టూ సుమారు 2.50 అంచనా వ్యయంతో 200 కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ కొబ్బరి మొక్కలు నాటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని వెల్ల గ్రామంలో బంగారం చెరువు చుట్టూ సుమారు 2.50 అంచనా వ్యయంతో 200 కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ కొబ్బరి మొక్కలు నాటారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కల పెంపకం ద్వారా మనం అధిక దిగుబడినిచ్చే పోషక విలువలు కలిగిన పంటలను ఉత్పత్తి చేయవచ్చని మంత్రి సుభాష్ అన్నారు. పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ మాట్లాడుతూ ఆహార భద్రతకు మొక్కల పెంపకం ఉపయోగపడుతుందన్నారు. చెట్లు గాలిని శుద్ధి చేయడంతో పాటు వర్షాలు పడి
విధంగా వాతావరణ సమతుల్యతను కాపాడి వర్షాలు పడి భూగర్భ జలాలు పెరుగుతాయని నేలకోతను నివారిస్తాయన్నారు. సార్ 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 ఒక సెకండ్ సార్. ఓకే సార్ అయిపోయింది. సుభాష్ గారు అలాగే గౌరవ ఎంపీ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ స్వాగతం పలుకుతున్నామండి. మేడం కొంచెం వెనక్కుండండి మేడం. గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, కమిటీ సభ్యులు, సరే ఇలా చూడండి. ఓకే సార్ ఇలా చూడండి సార్. అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ఆరోగ్య ప్రదాత, విద్యాదాత, జలప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ఆరోగ్య ప్రదాత, విద్యాదాత, జలప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యానాం ముఖద్వారం ద్రాక్షారామ రోడ్లో గల ఆయన నిలువెత్తు కాంస విగ్రహానికి యానాం పరిపాలనాధికారి మునుస్వామి, మున్సిపల్ కమిషనర్ అఖిల్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యానాంకు అందించిన ఆయన సేవలను కొనియాడారు. ఓకే ఓకే లేదు ఇటు పక్క సరే ఓకే. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను తాళరేవు మండలం ఎంజరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి చింతలపాటి శ్రీనివాసరాజు, స్థానిక సర్పంచ్ మద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్, చంటి బృందం గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు, లీగల్ సెల్ కో కన్వీనర్ మోర్తా శ్రీనివాసరావు, ఎంపీటీసీలు మోర్తా భీమాభాయ్, కోఆప్షన్ సభ్యులు కూరాటి శ్రీకృష్ణ, కూరాటి వాసు, బొంతు సత్యనారాయణ, కాగిత మణికంఠ, శ్రీరామ్, శ్రీనివాస మాస్టర్, రామాంజనేయులు, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్. ఎలాండి పక్కన మనం పెట్టుకుని ఏంటి ఎలాంటి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకొని ఈ రోజుని ఇంజనీర్లో జరిగినటువంటి ఈ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు సీనియర్ నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు గారిని ఈ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశించి 2 విషయాలు చెప్పాల్సిందిగా కూర్చోండి. డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతికి విచ్చేసిన వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. అలాగే 16 సంవత్సరాలు అయింది అంటే రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరంగా వెళ్ళి 16 సంవత్సరాలు అయింది. అంటే 16 సంవత్సరాలు అయినా కూడా ఒక నాయకుడు, ఒక ప్రజానాయకుడు అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని రకాల జనం ఇష్టపడి గొప్ప నాయకుడు చనిపోయి 16 సంవత్సరాలు అయితే ఆ వర్ధంతినో జయంతినో రెండింటిని కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు 4-5 రాష్ట్రాల్లో ఒక జాతర కింద, ఒక పండగ కింద చేసుకుంటున్నారంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎంత అద్భుతమైనయో ఈ రాష్ట్రానికి అలా ఉన్నాయి. అదే పరిస్థితిలో తండ్రి గారైన డాక్టర్ వైఎస్ఆర్ గారి స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలు, ఆయన జనాల్లో ఉన్న ఆయనకి పేదల పట్ల ఉన్న దాన్ని డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టిన తర్వాత కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొకసారి చెప్తున్నాను నేను, మళ్ళా పేదలకే 1కి 100 సార్లు సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, సంవత్సరంలో పరిపాలన ఏంటో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటి, లేదనుకుంటే మిగతా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఏంటో జనాలకు అర్థమైపోయింది. దీని గురించి మనం ఏం చెప్పక్కలా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలు, వైఎస్ఆర్ పథకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళాలంటే
మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రావాలి, వైఎస్ఆర్ పార్టీ రావాలి. కార్యకర్తలందరూ మళ్ళా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు కూడా కష్టపడి మనం గ్యారంటీగా గవర్నమెంట్ని వైఎస్ఆర్ గవర్నమెంట్ని తెచ్చుకుంటే ఏ పథకాలు అయితే తండ్రి కొడుకు పథకాలు ఇంటింటికి వెళ్ళాయో అయ్యే పథకాలు అద్భుతంగా చేసి మన గౌరవాలు పార్టీ గౌరవం మన గౌరవం అందరూ అన్నీ పెరుగుతాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 76వ జయంతి కార్యక్రమం పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 76వ జయంతి కార్యక్రమం పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. మండలానికి చెందిన అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొని చెరువుగట్టు సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, నాయకులు కాశీ లక్ష్మణస్వామి, దడాల జగదీశ్వరరావు, రేవు మల్లేశ్వరి, రత్నకుమారి, భీమాభాయ్, కిరణ్ కుమారి, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు, నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలను అందజేశారు. వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. అలాగే నాగరాజు గారు, ఈ పరిస్థితుల్లో జనం రోడ్డు మీదకి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఏమీ ఆశించకుండా జనం ప్రతి కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పి ఈ పార్టీ ఎన్నికలుగా నిలబడిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ గారు అంటే జనం మెచ్చిన నాయకుడు. ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇప్పుడు కూడా జనాలు ప్రేమించే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్. నేను 4 సార్లు సీఎం చేసినాడు, 16 సంవత్సరాల రాజకీయ సీఎం చేసిన చరిత్రలో, లేకపోతే ఏదేదో రకరకాల ఇష్యూలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ చేసిన పీరియడ్ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో 60 సంవత్సరాల కీర్తిని మూట కట్టుకుని వెళ్ళారు. ఆ 60 సంవత్సరాల కీర్తిని ఆయన కుమారులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు, ఆయన చేసిన సంక్షేమ పథకాలని దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఈ వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు ఆ 6, ఈ 5, ఈ 11 సంవత్సరాలు ఈ ఆంధ్ర హిస్టరీలో కామన్ స్టేట్లో ఉన్న 6 సంవత్సరాలు ఇండివిజువల్గా ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ 2 రాష్ట్రాలకి కామన్గా ఈ 6, 5, 11 సంవత్సరాల చరిత్రలో ఉన్న గొప్ప పథకాల గొప్ప చరిత్ర ఉంది. జగన్ గారు ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అన్నది ఒక సంవత్సరంలో తెలిసిపోయింది. ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరంలో ఇప్పుడు ఏంటని ఏం చేశారు, ఎలా చేశారు అన్నది జనాలందరికీ అంటే మాట్లాడలేని పరిస్థితులు ఉండి కూడా ఇంట్లో కూర్చుని ఏ ఇబ్బందులు పడుతున్నారన్నది మనం ప్రతి గ్రామాల్లో చూస్తున్నాం. అలాగే మడం తెప్పం, మాట తప్పం, మడం తెప్పం అన్న సామెతలే ఉండి ఆ సామెత ఏదో మనం చిన్నప్పటి నుంచి విన్నాం. ఆ సామెతని గూగుల్లో కొట్టిన వైఎస్ఆర్ పేరే వస్తుంది, వైఎస్ కుటుంబం పేరే వస్తుంది. దానికి ఇంకొక ప్రాంతంలో ఎవరు వచ్చినా, దానికి ఎవరు చేసినా కూడా ఏం జరిగేది కాదు. దీంతో పాటు ఏదో రెడ్ బుక్ అయ్యి అన్నారు. అసలు రెడ్ బుక్లో అయ్యి మాట్లాడతారు. మేము 5 సంవత్సరాల్లో మేము బుక్కులు రాయడం వస్తే మీరు ఉందిరా అంటున్నాం. మేమైనా బుక్కుల మీద సంతకాలు పెట్టడం మొదలెడితే మీరు ఉందిరా. ఇవాళ పార్టీ చూసామా, జెండా చూసామా, 3 జెండాలు కట్టుకోవడం కూడా 15 లక్షలు స్కీమ్ ఇచ్చాం. మీ పరిపాలన అది, మా పరిపాలన ఇది. ఒకటి రాసి పెట్టుకుంటే మీరు బుక్కులు, రెడ్ బుక్కులు, గ్రీన్ బుక్కులు, ఎల్లో బుక్కులు అంటున్నారు. అన్నింటికి ప్రిపేర్ ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీరేమన్నా మీరు రెడ్ బుక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఐపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించారు.
మండల పరిధిలోని పాత ఇంజనీరింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా పాత ఇంజనీరింగ్ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి మరి పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి 14 పంచాయతీలు వైఎస్ఆర్ కుటుంబ పేరు పేరున బాధాభావాలను తెలియజేస్తుంది. మరి చిరస్థాయిగా ఉన్నాడు అంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్తిస్తుంది. ఎందుకంటే పూర్తిగా పోవడం అనేది గ్యారెంటీ అది ఉంటుంది. కానీ ప్రజల్లో ఎప్పుడు కూడా ఉండే మనిషి ఆయన చేసిన కార్యక్రమాల వల్ల మరి ఇవాళ చిరస్థాయిగా మరి పోయి 15 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ పేదవాడి ప్రతి గుండెలో కూడా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఇవాళ రైతు దినోత్సవం కూడా మరి రైతు పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. అటు రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, మొన్న పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రైతు సంక్షేమం కావాలని కోరుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ రాజశేఖర. ప్రతి వాడు పేదోడు చదువుకోవాలి, పేదోడు ఆరోగ్యం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మరి పార్కింగ్ గ్రామంలో మన మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆశ్రయించి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకుని ఎలాగో రాజశేఖర రెడ్డి ముందు రాజశేఖర రెడ్డి తర్వాత అన్నట్టుగా ఆయన పరిపాలన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళని దేశానికి సాక్షి నాయకుడు రాజశేఖర రెడ్డి. ఈరోజు చాలామంది నాయకులు కొడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ ప్రజల హృదయాల్లో ఈ రోజు వరకు చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఎంతమంది నాయకులు వచ్చినా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి తప్ప అంతకుముందు గతంలో చేసిన పరిపాలన ఈరోజు రాజశేఖర రెడ్డి తర్వాత పరిపాలన చేస్తూ ఉన్నాం. ఈరోజు పేదవాడికి ఇల్లు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, చదువు కావాలన్నా ఈ మూడు కూడా చాలా భారమైన పరిస్థితులు. ఆయన పాదయాత్ర చేసి ఈరోజు ఆ మూడింటిని కూడా ఉచితం చేస్తూ ఈరోజు ప్రతి పేదవాడికి ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. రాజశేఖర రెడ్డి ముందు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించారు. ఈరోజు చదువుకునే వాళ్ళు తక్కువైపోయి తప్ప కాలేజీలు తినే లోటు లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ఆ ఫలాలు ఈరోజు అందరం కూడా అందుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో నడుస్తూ గత 5 సంవత్సరాలు కూడా మరి ఎలా పరిపాలన చేశారో మనం చూసాం. ఈరోజు ఎంతోమందికి ఇల్లు స్థలాలు ఇవ్వగలిగాడు. నాన్నగారు ఇల్లు కట్టిస్తే పేదవాడికి స్థలం లేకపోతే ఇల్లు ఎలా కట్టుకుంటారనే ఉద్దేశంతో 30 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి ఈరోజు పేదవాడి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంటి స్థలాలు, ఇంటి కోరికను కూడా నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 76వ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను. వడుకు బలహీన వర్గాల ఎలా ఉంటే అప్రమత్తంగా పనిచేసి సీఎం అంటే ఎలా పనిచేయాలో మార్గదర్శకంగా పనిచేసి అలాగే తన పుత్రుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి
గారు కూడా సీఎం పరిపాలన ఏంటో చూసి ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన తండ్రి గారు ఆదర్శంగా తీసుకుని రైతులకి ఏంటి, బడుగు బలమైన వర్గాలకి ఏంటి, వారు చేసిన కృషి మనం గణనీయంగా ఈ రోజున జయంతి చేసుకుంటున్నామంటే 14 పంచాయతీలో వచ్చి ఇక్కడ చేసుకుని ఇంత ఆనందంగా ఉన్నామంటే వారు చేసిన పనులు, వాళ్ళు చేసిన కార్యాలు ఈ రోజున మర్చిపోకుండా వివరించుకుంటున్నామంటే అలాంటి మహనీయుల్ని స్మరించుకోవడం చాలా గొప్పదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ వైఎస్ఆర్ 76వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యానాం శివారు సావిత్రినగర్ గ్రామంలో శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సావిత్రినగర్ యువత అధ్యక్షుడు మల్లాడి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. యానాం శివారు సావిత్రినగర్ గ్రామంలో శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సావిత్రినగర్ యువత అధ్యక్షుడు మల్లాడి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటిక లేకపోవడంతో మృతి చెందిన వారిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. వారం రోజుల క్రితం మా గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో మరి అదే రోజు వర్షం ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క డెడ్ బాడీని అంత్యక్రియలు నిర్వహించడానికి మరి ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది పక్కనున్న వీడియోలో చూస్తే మీకు అర్థమవుతూ ఉంది. ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి అంత్యక్రియలు నిర్వహించే ఆ ప్లేస్కి వెళ్ళడానికి మట్టులో మరి తీసుకువెళ్ళి స్నానం చేయించి మరి తీసుకురావడం కూడా మీకు వీడియోలో కనబడుతుంది. సిఎస్ఆర్ నిధులు మరి ఏప్రిల్ 5, 2022 సంవత్సరంలో 20 లక్షలు మీ ప్రభుత్వ ఖాతాలో ఓఎన్జీసీ సంస్థ జమ చేసినా కానీ తర్వాత డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొంత నిధులు వచ్చినా కానీ మరి ఇప్పటికీ కూడా మీరు పనులు ఎందుకు చేయడం లేదని నేను ఇటు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ ఎమ్మెల్యే కూడా మరి ఎమ్మెల్యే నిధులు వస్తాయి, మరి ఎంపీ గారికి ఎంపీ నిధులు వస్తాయి. మరి ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారనేది నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా ఒక్కసారి మా పరిస్థితి, మా బాధను అర్థం చేసి ఈరోజు సాటి మనిషి చనిపోతేనే అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి స్థలం లేదంటే మేము చాలా సిగ్గుపడుతున్నాం. మా బంధువులు కానీ వాళ్ళు కానీ మమ్మల్ని అనేక రకాల మాటలు కూడా మీరు ఇంత గ్రామం అయి ఉండే కనీసం మీరు శ్మశానం కట్టుకోలేని స్థితిలో ఉన్నారా, మీరు ఇంత దద్దమ్మలు అనేసరికి మాకు సిగ్గేస్తుందండి. ఎమ్మెల్యే గారు, ఆర్యో గారు, ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ఏదైతే ఈ బరియల్ గ్రౌండ్ని మీరు ఇంకొక 2 నెలల్లో మీరు కానీ దీన్నే కానీ బరియల్ గ్రౌండ్ని స్టార్ట్ చేయకపోతే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఏదైతే మేము తాత్కాలికంగా ఒక బరియల్ గ్రౌండ్గా మేము ఫీల్ అవుతున్నామో అదే బరియల్ గ్రౌండ్లో నేను యూత్తో కానీ మహిళలతో కూర్చుని అక్కడే ధర్నా చేస్తానని నేను ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ 2 నెలల వరదల టైం కాబట్టి మొన్న ఈ వారం రోజుల క్రితమే చనిపోయిన మరి ఆ మహిళ కార్యక్రమం రేపు శనివారం. నిజంగా కార్యక్రమం రోజునే కలపవలసిన అస్థికలు ముందుగానే ఈ వరద వచ్చే కలిపిపోయింది. మరి ఎంత దారుణమైన స్థితి అండి. అసలు మా బతుకులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఆ భగవంతుడికే తెలుస్తుంది. దయచేసి ఈ ప్రభుత్వం కానీ, ఈ ఎమ్మెల్యే కానీ, ఆర్యో కానీ వీళ్ళందరూ కూడా తక్షణమే పనులు కానీ మొదలు పెట్టకపోతే దీన్ని తీవ్రతరం చేసి అవసరమైతే ఎవరైనా ఈ మధ్య కాలంలో మరణిస్తే ఆ డెడ్ బాడీని రోడ్డు మీద పెట్టి మరి ధర్నా చేస్తామని ఈ వీడియో ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి సిగ్గొచ్చి వారు పనులు మొదలు పెట్టేంత వరకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా నేను ప్రజలందరినీ కూడా ఈ వీడియో ద్వారా కోరుతూ ఉన్నాను. తాళరేవు మండలం పీమల్లవరం, పోలేకూరు గ్రామాలలో వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం, పోలేకూరు గ్రామాలలో వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. దడాల బుజ్జిబాబు కొబ్బరితోటలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అందించిన కొబ్బరి మొక్కలు నాటారు. పీడీ అడప వెంకటలక్ష్మి, సర్పంచు పంపన రామకృష్ణ, వైస్ ఎంపీపీ నాగేంద్ర ప్రసాద్, సామాజిక కార్యకర్త దూలిపూడి వెంకట్రమణ బాబి, ఉంగరాల బూరిబాబు, దూలిపూడి సుబ్బారావు, విల్ల వీర, విల్ల సత్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, జక్కల ప్రసాద్ బాబు, నిమ్మకాయల మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇలా వచ్చాది ఈవెన్ లేకమండి
ఎమ్మెల్యే గారు కనబట్టలేదు అయ్యా ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు సూర్యనారాయణ ఇచ్చారా నువ్వు పక్కడు ఫోటోలు తెస్తారు నువ్వు ఓకే చూడండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ మెయింటైన్ చేస్తే వేసేకర్ మేడం 1,65,000 3 ఇయర్స్ కలిపి 1,65,000 రైతుకి అన్ని మెయింటెనెన్స్ మొక్కల కాస్ట్ అన్ని కలిపి అలాగా ఎంత ఒక రైతుకి 5 ఎకరాల వరకు ఇస్తాం అంటే బిలో మొక్కలు అంటే జీడిమాడ అయితే ఎక్కువ పడతాయి నిమ్మ అయితే ఇంకా ఎక్కువ పడతాయి అలా అంటే స్పైస్ ఇస్తాం అలాగా మనం ఎన్ని ఎకరాలైనా ఇస్తామండి ఒక రైతుకి ఒకసారి 5 ఎకరాలు ఇవ్వగలుగుతాం మళ్ళీ ఇప్పుడు 1 ఎకరం వేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ వేసుకుంటానంటే రాదు బ్యాచ్ తీసుకోవట్లేదు సింగిల్ టైంలో ఇది అన్ని రకాలండి కొబ్బరి కానీ నిమ్మ అలాగే అక్కర్లేదు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఒక బెనిఫిషియర్స్కి ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్థిక మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీస్లో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే రైతులు అన్ని రకాల మొక్కలు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి 1 ఎకరానికి 60 మొక్కలు చొప్పున ఏ మొక్కలు కావాలో ఆ మొక్కలు ఇస్తారు. అవి పెట్టి పోషించడానికి కూడా 3 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఇస్తారు. కాబట్టి మరి రైతులందరూ కూడా ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. మన హరిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే మొక్కలు పెంచాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక 10 సెంట్లు ఉన్న 20 సెంట్లు చిన్న వాళ్ళు కూడా పెంచుకోవచ్చు. అంటే 10 సెంట్లు ఉన్న వాళ్ళు 6 మొక్కలు ఇస్తారు కాబట్టి 6 మీకు నచ్చిన మొక్కలు చెప్తే 6 పంపిస్తే 6 కూడా పెంచినట్టయితే అలా ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే మన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఇప్పుడు 31% వచ్చి 37% చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆశయం. కాబట్టి ఇప్పుడు 2047కి మన 2027-28 కల్లా మనం 35% తీసుకెళ్ళాలి కనీసం. అప్పుడు మనకు వాతావరణ సమతుల్యం అన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ మంచి కార్యక్రమం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసిన ఉద్దేశంలో మన ముమ్మడివారి నియోజకవర్గం తాళరావు మండలంలో ఉన్న మల్లవరం గ్రామంలో మనం ఇది ఓపెన్ చేసుకున్నాం. కాబట్టి మీ మీడియా సోదరుల ద్వారా అందరూ పేపర్లో ప్రకటించినట్టయితే అందరూ కూడా రైతులందరూ కూడా ఎన్ఆర్ఐ చేసే నిధులు కాబట్టి ఇది మన మల్లవరం పోలేకూరు గ్రామాల సరిహద్దులో చేసాం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులందరికీ పాత్రికేయులందరికీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామం 162వ బూత్లో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ సర్వే కార్యక్రమాన్ని మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అబ్జర్వర్ నాగిరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారికి కావలసిన సదుపాయాల గురించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముదునూరి రామలింగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జు సాగిరాజు సూరిబాబురాజు, యూనిట్ ఇన్ఛార్జు అల్లూరి వెంకన్నబాబు, గ్రామ కమిటీ సాగి వాసురాజు, ముదునూరి శ్రీనివాసరాజు, సీఎం రాజు, క్లస్టర్ నంబూరి సీతారామరాజు, లోవరాజు, గంజారాము, కమిడి బుజ్జి, ఓలేటి శ్రీను, లంకా లోవరాజు, సుబ్రహ్మణ్యరాజు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుండి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా సంఘ అధ్యక్షుడు పెట్టా శివప్రసాద్ నేడు జరుగుతున్న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాల వారు పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని కోరారు.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుండి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా సంఘ అధ్యక్షులు పెట్టా శివప్రసాద్ అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి గత సమ్మెకాలపు ఒప్పందాల ప్రకారం జీవో నెంబర్ 36 అనుసరించి జీతాలు పెంచాలని, ప్రభుత్వంతో ఇప్పటికే 2 దఫాలు చర్చలు జరిగినప్పటికీ మాకు న్యాయం జరగలేదని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 13వ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళతామని తెలియజేస్తూ దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, లేబర్ చట్టాలను మార్చవద్దని, నేడు జరుగుతున్న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాల వారు పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని కోరుతున్నాం. మా న్యాయమైన డిమాండు ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలి, బార్ కోడ్లు రద్దు చేయాలని, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి, తల్లికి వందనం పథకంతో సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, రిటైర్మెంట్ వయసు పెంచాలి. సదరు కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, వి వెంకటేశ్వర్లు, జి రమేష్, వై రమ. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, పలువురు గ్రామస్తులు తమ సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్న పలు విషయాలపై అధికారులను, గ్రామ పంచాయతీ సర్పంచ్ను ప్రశ్నించారు. గ్రామస్తులు అడిగిన వాటికి సర్పంచ్ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ విజేవి రమణ, పంచాయతీ కార్యదర్శి వలీబాబా బృందం వివరణ ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రి అశోక్ గ్రామంలోని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు వడ్డీ ఏడుకొండలు, మోపూరి రెడ్డి నాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదేమో 3,60,000 చెప్తే 3,24,000 ఆవు చెప్తే నేనేమో 60,000 చెప్తే లెక్క ప్రతి నెల జీతం కింద రాయడం తప్ప కాదా నేను అడుగుతున్నాను చెప్పండి. అలాగైతే రాయకూడదు. అదే రాసి 3,24,000 రూపాయలు డ్రా చేయాలి. 3,24,000 సెక్రటరీ గారికి ప్రభుత్వ భూమి ఇతరులకు ఎవరికి కూడా అధికారాలు లేవు, దానికి ప్రభుత్వానికి అధికారం అని రాసివ్వండి. ఏదైతే నాయుడు గారు దానికి సంబంధించి అది ప్రభుత్వ భూమి అని చెప్పి అది ఆల్రెడీ ప్రభుత్వ భూమి కాదు అని చెప్పేసి ఎవరైనా కోర్టుకు వెళ్తే అంటారు. ఏమంటే వెళ్ళినప్పుడు ఎవరినొకరు ఏదో పేర్లు పెట్టేస్తారు, నోటీస్. మరి ఎంత ఖర్చు పెట్టినారండి సంవత్సరానికి? కుళాయి నీళ్ళు చెరువులో కాలువ నీళ్ళు లాగా వస్తున్నాయండి, అవి మేము తాగుతున్నామండి. ఎవరు తాగినా మాకు అనవసరం, నేను ఒక్కడిని మా కుటుంబం తాగుతున్నాను. అది దాని మీద మీరు చర్య తీసుకోకపోతే మాత్రం ఇది ఇప్పుడు అందరి చెట్టు ఎదిగిపోయిన తర్వాత కొడితే సుఖం కదండి. మీరు అలాగా లక్షల్లో ఖర్చు పెట్టేసి దుర్వినియోగం చేసేస్తున్నారు పంచాయతీ. దాన్ని ఖండించాలా? ఖండించకపోతే అక్కడికే దాంతో సరిపోద్ది. మరి వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఏం చెప్తున్నారండి? మాకు తెలియదు, ఆ సెక్రటరీ గారు రాశారు. ఇదా అది ఎంతవరకు మీరు గమనించాలి. అదే జరిగిపోయిన దాని గురించి మీరు గతంలో సెక్రటరీ గారు రాశారు. 5 సంవత్సరాల నుంచి ఏమైపోయారండి? జరిగినవి అన్ని దుర్వినియోగం చేస్తున్నారా? సాంకేతిక ఖర్చు ఎన్ని 3,24,000 అంటే 27 ఇంటూ 12 అంటే 3,24,000 సంవత్సరానికి మీరు ఖర్చు పెడుతున్నారు. మరి ప్రథమ పౌరుడు మీరేం చేస్తున్నారు చెప్పండి నాకు. దాన్ని ఖండించిన బాధ్యత అంటే పంచాయతీ సొమ్ము దుర్వినియోగం చేస్తారా? మీరు ఏ గ్రామంలో ఇప్పుడు
మట్టి ఏ పని ఎక్కడికి వచ్చి ఏ పని చేయించారు అంటే ఎస్సీపేటలో అంటే మనుషులు కదా, అక్కడ కాలనీ ఉంది, ఇప్పుడు మా బాబానగర్ ఉంది, అక్కడ ఎప్పుడైనా శానిటరీ కానీ తేలికైనా జల్లారా అంటే కంప్లైంట్ ఇస్తారుగా మీకు అంటే దాని గురించి ఖర్చులు మీరు రాసేసుకోవడం అంటే పలానా మనుషులు ఇంత 9 లక్షలు అని రాసేసుకోవడం, మీరు సెక్రటరీ గారి చేత సంతకం పెట్టించేసుకోవడం, డబ్బుని దుర్వినియోగం చేసేస్తున్నారు అంతే రాసేసుకోవడం. నమస్కారం. మరి ఈరోజు మన వాటర్ సమస్య సరిగ్గా రావడం లేదని చెప్తూ జరుగుతూ ఉంది. కానీ ఈ వాటర్ సమస్య మీద ఉపయోగంలో ఇప్పుడు కొత్త నీరు రావడంతో కొంచెం అది అవుతుంది. దానికి కొంచెం బీసింగ్ కూడా పెంచమని చెప్పాము. దాని మీద అది మన ఏఈ గారు కూడా రేపు ఎల్లుండి అది క్లియర్ అవుతుందని చెప్పి కొత్త వాటర్ వల్ల అలాగ ఉన్నది. అలాగే రెండోది మన ఇక్కడ ఏదో జనాలు ఎంతమంది స్టాఫ్ అని అడిగారు, దానికి నేను ఎవరిని ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ పంచాయతీ నుంచి 6 పని చేస్తున్నారు. తర్వాత మనకి డ్రైన్ క్లీనింగ్ అది బయట నుంచి తీసుకొచ్చి దుగ్ధూరు నుంచి తీసుకొచ్చి 2 నెలలకి 3 నెలలకి చేయిస్తూ ఉంటాము. అలాగే చెత్త ఎక్కలేదు అన్నారు, టాటర్తో మనం 3 నెలల కింద చెత్త అంతా ఊరంతా ఎత్తించాము. మళ్ళీ 3 నెలలు అయింది, మళ్ళీ టాటర్తో పట్టుకెళ్ళి వెళ్తున్నాం. అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ఇది డైలీ బండి తిప్పి వేయడానికి లేదు, అందుకని టాటర్తో తీసుకుని బయటికి పంపిస్తూ ఉన్నాము. అలాగే బాబానగర్లో కానీ ఇక్కడ కానీ మళ్ళీ ఎక్కువ అయినప్పుడల్లా మేము చేయిస్తూ ఉన్నాం. అలాగే మరి ఇక్కడ 120 సర్వే నెంబరు అది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఇప్పుడు నాగేశ్వరరావు గారు అడిగారు. అది ఆల్రెడీ డిఆర్ఓ గారు కూడా 120 గవర్నమెంట్ నెంబర్ అని చెప్పేసి మేము అక్కడ షెడ్ ఎత్తే ఆ షెడ్ పడగొట్టేయడం కూడా జరిగింది. దాని చూసి మేము వెళ్ళలేదు. ఏదైతే 123 సర్వే నెంబర్ ఉందో 123 సర్వే నెంబర్లు అందరి ఇల్లు ఉన్నాయి. అక్కడ దాంట్లో అక్కడ గుత్తులు మంగాదేవి అని చెప్పేసి ఒకటి, అలాగే బెదవాడ పల్లయ్య గారు అని ఒకటి, అలాగే తెల్లపూడి చచ్చిపోద్దని మామగారితో ఒకటి, ఈ 3 సెంట్లు భూమి ఉంది ఎదర. అంతే తప్ప 125 ఏది కూడా అందరూ ఎవరు నివాసం లేదు. ఇప్పుడు ప్రజెంట్ పెద్దలు ఒక ఇదితో అక్కడ మార్కెట్ కనకాలపేట సెంటర్లో మార్కెట్ ఇరికైపోవడంతో దాన్ని 120 సర్వే మార్కెట్ పనిచేసుకోవడానికి, అలా చేపలు అమ్ముకుని వెళ్ళిపోవడానికి, ఎవరిని కాయగూరలు అమ్ముకుని వెళ్ళిపోవడానికి అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 123 సర్వే నెంబర్లో నోటీసులు ఇచ్చేది నేను అంటున్నారు. ఇది ఇప్పటిది కాదు. మేము ఎప్పుడైతే గతంలో మేము ఇంచుమించుగా 2 సంవత్సరాల కిందటే మన కాకినాడ కోర్టుకి వేయడం జరిగింది. దాని నుంచి 5గురికి నోటీసులు వెళ్ళి 6గురికి మళ్ళీ ఈవేళ దాని మీద ఆ ఏదైతే పక్కన బిల్డింగ్లు కడుతున్నారు 123లో 2-3 బిల్డింగ్లు ఎదురు కడుతున్నారు. దాంతోపాటు అది పెద్దల ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తే దాన్ని 123 సర్వే నెంబర్ తప్ప 125 ఏం చేయొద్దని ఆయన కూడా చెప్పడం జరిగింది. 123లో మేము మన షెడ్ ఎత్తే పైపులు తీసుకొచ్చేసి పంచాయతీలో పెట్టించేసారు. కొంతమంది పెట్టిందే దాని మీద మరి మా లీడర్ గారితో చెప్తుందో ఆయన హైకోర్టుకి దాన్ని వేసారు. హైకోర్టు నుంచి మరి కొంతమందికి అధికారులకి నోటీసులు వచ్చినాయి. ఈ నోటీసులు వచ్చిన తర్వాత అది నోటీసులు వచ్చినాయి, దాంట్లో తప్పు లేదు, అదంతా ఇది అంటే మీరు నిర్ధారణ చేయండి. కోర్టుని మనం ధిక్కరించవలసిన అవసరం లేదు. ఎవరో కూడా కోర్టు ధిక్కరణకి పాల్పడకూడదని దాన్ని దయచేసి కోర్టు ద్వారా వచ్చినప్పుడు మీరు కోర్టు ద్వారా రావాలని కోర్టు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మన వాళ్ళు అభ్యర్థులు చెప్పారు. బుకింగ్ ఏంటంటే స్వేపర్లకు సంబంధించి, తర్వాత ఎక్విప్మెంట్కి సంబంధించి చెప్పారు. దాని మీద ఆల్రెడీ డిఎఫ్ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి రిపోర్ట్ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. దానికి సంబంధించి అది ఏమంటే జమా ఖర్చులకు సంబంధించి మొత్తం పూర్తిగా మన లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పినట్టు ఇప్పుడు చదివి వినిపించాం. ఏమంటే మూడో విషయం ఇంకేమైనా సబ్జెక్ట్ లేదు. ఆఫీస్ కంటింజెంట్స్ 1,27,000 ఖర్చులు మొత్తం 20,72,966 రూపాయలు. అంచె నిల్వ 11,09,067 రూపాయలు. ఈ సంవత్సరం ప్రారంభానికి ఇంకా 11 లక్షల రూపాయలు మీ డబ్బులు అన్నీ నిల్వ ఉన్నాయండి. 6,00,000 పంచాయతీ అలా కాదు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు పంచాయతీ నిర్ణయాలు తీసుకుని కొన్ని ఉంటాయి పాలకవర్గ సభ్యులు. ఏమంటే ఆ పంచాయతీలో చర్చించుకుని ఏదైతే ఉన్నా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ పలానా కావాలని చెప్పేసి మీరు కాగితం ఇచ్చారనుకోండి, పంచాయతీ బోర్డుతో మాట్లాడుకుని అందులో వాళ్ళు ఎవరు ఫండ్స్ అవైలబిలిటీ బట్టి కానీ వాళ్ళ మెంబర్లు అందరూ కూడా ఏదైతే అనుకుంటారో చేయడానికి అవకాశం ఉంది. మీరు అడగచ్చు, తప్పులేదు. రాసుకోండి. ఇప్పుడు కాదు దాన్ని ఏమి చేయలేదు. గ్రామాభివృద్ధి గురించి ఎవరైనా ఏం చేశారు, ఏం పెట్టారు? శ్మశానం గురించి అడిగారు. శ్మశానం డ్రైనేజ్ మొత్తం కాలం చేయలేదు. నాకు గుణవంతుడు మైండ్ పేదల మైండ్ గుణవంతుడు కూడుకుపోయింది. దాన్ని తీయమని చెప్పండి, తీయలేదు. డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. దోమలు చేత మొత్తం కూడా వర్షాలు వచ్చినట్టు మొత్తం మునిగిపోతున్నాయి. అక్కడ దోమతో సత్తులేదు.
ఆ బిడ్డు వెళ్తారు ఆ బిడ్డు గురించి ఎవరు గమనించలేదండి. అది అది రోడ్డు కోసం చేశారు. సరే ఏది కావాలి అది ఎవరిని ఇస్తాను అడగండి. సరే విలేకరు గారు ఆయన చెప్పింది అడిగి మళ్ళీ నన్ను అడగండి. అసలు ఏం చెప్పారు ఇబ్బంది ఏమి లేదు. ప్రతి దానికి ఎవరిని ఇవ్వగలరు ఇస్తారు. శివుడి బొమ్మ కట్టింటాను మంచినీళ్ళ చెరువులో నా దగ్గర 60,000 ఉంది అన్నారు. ఏం చేశారు? అలా ఆయన చెప్తారా నేను ఇస్తావా? అంబేద్కర్ నగర్ లో ఏ పని చేయలేదని చెప్తున్నారు. కానీ అంబేద్కర్ నగర్ విషయం వచ్చినప్పటికీ 5 లక్షల రూపాయలతో డ్రైన్ వేయడం జరిగింది. అది పంచాయతీ నిధులతో అందరికీ తెచ్చాం. రెండోది అక్కడ ఏదైతే కాలం ఉందో 5 రోడ్లు ఉంటే అందులో తోర్లు పోయి తోర్లల్లో వేయించాము. మెయిన్ మనిషి దూరిలో తోర్లు వేయించడం సుమారు 2 లక్షల రూపాయలతో తోర్లు వేయించాము. అక్కడ ఇంకా మిరుగులో ఉన్నటువంటి అన్ని కూడా చేయించాము. ఇంకా భవిష్యత్తులో అక్కడ ఏమన్నా అయినా కూడా మనం చేయడానికి దఫదఫాగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే పంచాయతీ పక్కన కొబ్బరి చెట్లు అన్నారు. అక్కడ ఉంటూ చిన్న చిన్న మొక్కలు అలా మొలిచిపోవడంతో దాన్ని అక్కడ క్లీన్ చేయించడం జరిగింది అధికారుల ద్వారానే. అంటే అది వెళ్ళి ఆయిల్కి పెద్ద వీధి లారీలు వెళ్తుందో ఇరుకైపోవడంతో దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అది మనం మా స్వార్థానికో మా సొంతానికో ఏమీ చేయలేదు. ఈ గ్రామంలో ప్రతిదీ కూడా ఏదైనా అభివృద్ధికి మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఒక్కసారి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మన స్టాట్యూటరీ గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. సమస్యలు చెప్పారండి. సమస్యలు కూడా రాసుకోవడం జరిగింది. సమస్యలు వచ్చి గ్రామ సభకి పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి. ప్రధానంగా ఏ సమస్యలు వచ్చినాయండి? ప్రధానంగా అంటే సమస్యలు అది వాటర్ సమస్య ఒకటి వచ్చింది, రోడ్ల సమస్యలు వచ్చింది, శానిటేషన్ సమస్య ఒకటి వచ్చింది. సమస్యలు వచ్చినాయండి. వచ్చి కూడా పరిష్కారం చేస్తామని చెప్పామండి. కాకినాడ యానం జాతీయ రహదారిలోని తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ పరిధి పటవల సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెనక వైపు నుండి లారీ ఢీకొనడంతో మోటార్ సైకిల్పై ప్రయాణం చేస్తున్న భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనకు కోరంగి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిది ఇంజరం గ్రామంగా గుర్తించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం తాళ్లరేవు మండలము పీమల్లవరం గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పీమల్లవరం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న పథకాలను వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, మందాల గంగా సూర్యనారాయణ, పంపన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అయ్యి బాబు నువ్వు వెళ్ళిపోరా బాబు.
ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీధి వంశీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నమ్మరాజు, వెంకటపతిరాజు బృందం పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంపికైన సకిల వెంకటేశ్వరరావుని పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి ఆదినారాయణ, వీధి వంశీ, సాధనాల రంగనాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు తోటా వెంకటేశ్వరరావు, కడలి శివకుమార్, రేవురెడ్డి బాబు, ఏ కృష్ణ, మెండా వెంకన్న, వి వెంకట్, రేవు వెంకటేష్, సాధనాల శ్రీను, మండల పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు సతీష్ గారు అదే పూజ, విజయవాడ పూజ పూజ చేసుకున్నట్టే పెడతాను. తోట వెంకటేశ్వర గారిలా ఉంటారా లేకపోతే సీని గారిలా ఉంటారా చెప్పండి. అది పార్టీకి అంటున్నట్లుగా ఈ 3 సంవత్సరాలు అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేసి పార్టీ కార్యక్రమాలు ప్రతి దానికి అటెండ్ అయ్యి ఆర్గనైజింగ్ చేయవలసిందిగా ఒక్క నిమిషం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తెల్లవారుజామున మంగళవారం 5 గంటలకు కంచర్ల కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా ఏటీఎంలో మంటలు వ్యాపించాయి. మంటలు క్రమంగా చెలరేగటంతో పక్కనే ఉన్న మోటార్ మెకానిక్ షాప్లో 5 ద్విచక్ర వాహనాలకు, ఒక కారుకి మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనేది పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఏసీ అనుకుంటా కారు ఎవడదరపోతున్నా ఏసీ ఏమనుకున్నాను ఏసీ పని చేయట్లేదే
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కటింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న పథకాలను వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. యానాం ముఖద్వారం ద్రాక్షారామ రోడ్లో గల ఆయన నిలువెత్తు కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి, మున్సిపల్ కమిషనర్ అఖిల్ తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.